నమస్కారం, అక్షరం హెచ్టీవీకి స్వాగతం. నేను మీ పద్మాంజలి. ఈ ఆధునిక యుగంలో ప్రతి శారీరక సమస్యకు మెడిసిన్ కనిపెట్టారు. మరి ఆ శారీరక సమస్యను నిర్ధారించడానికి, ఆ వ్యాధిని గుర్తించేటువంటి గొప్ప అధ్యయనమే రేడియాలజీ. సో ఈరోజు రేడియాలజీ గురించి చెప్తున్నానంటేనే మీకు అర్థమైపోయిందండి నేను ఎక్కడికి వచ్చానో. సో మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి మనం ఈరోజు వచ్చాం. సో బిఫోర్ గోయింగ్ టు మీట్ డాక్టర్, సో డాక్టర్ గారిని కలిసే ముందు యాక్చువల్లీ నేను రాగానే ఈరోజు ఈ యొక్క ఫ్లెక్సీలో చూడడం జరిగింది. మెడాల్ డయాగ్నోస్టిక్స్ కంటే పైన కూడా ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి, కొరివి పెట్టేందుకు కొడుకు, కూడు పెట్టేది కూతురు అనేటువంటి ఆ లైన్స్ చూశాక ఎంతో పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చాయి. సో కరోనాలో ఈ పాజిటివ్ అనేది అటువంటిది చాలా నెగిటివ్ అయిపోయిన ఈ తరుణంలో ఇలాగే చూడడం వల్ల నాకు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో ఇంకెందుకండి ఆలస్యం, మనకి తెలియనివి, తెలిసినవి అండ్ అలాగే తెలియనివన్నీ మీ తరపున ఉండేటువంటి సందేహాలను నా తరపున ప్రశ్నలుగా మార్చి మీకు సమాధానం అందించేటువంటి బాధ్యత నాది. మరి ఇంకెందుకు ఆలస్యం, సో సార్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం రండి. సో ఈరోజు మన ముందున్నారు ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జాలాది మణిబాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్లెజర్ టు మీట్ యూ సార్. సో ఫస్ట్ ఫ్లెక్సీ చూడగానే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఒక ఆడపిల్ల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నా అమ్మా. ఈ కరోనా కాలంలో మాస్కే మనకు కవచంగా ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. అలాగే అక్షరం హెచ్టీవీ వీక్షకులకందరికీ నమస్కారములు. మాస్కే మన కవచం అన్న విషయాన్ని మర్చిపోకుండా దీపావళి చక్కగా నిర్వర్తించుకోవాలని మీకు అందరికీ ముందుగా మనవి చేస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ రేడియాలజీ అంటే ఏమిటి, వాటిలో ఉన్నటువంటి విభాగాలు ఏమిటి? ఆధునిక శాస్త్రీయ వైద్య విధానంలో వ్యాధి నిర్ధారణ అనేది చాలా ముఖ్యమైనది. వ్యాధి నిర్ధారణ చేసే విభాగంలో ముఖ్యమైనది రేడియాలజీ. రేడియాలజీని గతంలో రేడియో డయాగ్నోసిస్ అనేవాళ్ళు. దానికి అడ్వాన్స్డ్ అంటే టెక్నాలజీ పెరగటం వల్ల, సాంకేతికంగా అభివృద్ధి చెందటం వలన ఇమేజియాలజీ అని ఇంట్రడ్యూస్ అవ్వడం అయింది. అంటే ఇమేజెస్ ద్వారా, బొమ్మల ద్వారా వ్యాధిని నిర్ధారించడం. సో అందులో ఉన్నటువంటి విభాగాలు ఏమిటి? అండ్ అలాగే 1980స్కి ఇప్పటికీ చాలా అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది అని మనందరికీ తెలుసు. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తూ వచ్చారు యాజ్ ఎ రేడియాలజిస్ట్గా, సో ఎలాంటి డిఫరెన్సెస్ అనేది మీరు గమనించారు, ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ అనేది మీరు గమనించారు? మొదట్లో అమ్మ 80 దశకంలో రేడియాలజీ అంటే ఒక ఎక్స్రే, అంటే ఎక్స్రే అనేదాన్ని ఎక్స్రే కిరణాలను పంపించే ద్వారా ఒక ఫోటోని తీయటాన్ని ఎక్స్రే ప్రక్రియ అంటారు. దాన్ని రాంజనోగ్రామ్ అని అంటారు. కాబట్టి అప్పట్లో ఎక్స్రే తీయటం వలన ఎముకలు విరిగట్టిన దాన్ని బట్టి, లేకపోతే కడుపులో నొప్పి ఉన్న వాటిని లేకపోతే ఛాతీకి ఎక్స్రే తీయటం వలన కొన్ని వ్యాధుల్ని కనుక్కోగలిగేవాళ్ళం. అయితే కాలక్రమేణా అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్, ఇవన్నీ రకరకాల స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రావటం వలన వ్యాధి నిర్ధారణ చాలా సులభమైంది. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్? నేను గత 25 సంవత్సరాలుగా రేడియాలజీలో ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. నేను 96 అక్టోబర్ 13వ తేదీ నుంచి నేను ప్రైవేట్ మెడినోవాలో రేడియాలజిస్ట్గా అపాయింట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాను. గ్రేట్ టు నో అబౌట్ ఇట్ సార్. సో ఎక్స్రే, ఇప్పుడు రేడియాలజీలో ఎక్స్రే ఉంటుంది, సిటీ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది. అసలు ఎక్స్రే అంటే ఏమిటి, ఎక్స్రే వల్ల యూజెస్ ఏంటి, అండ్ అలాగే వాటితో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి వివరించగలరా? ఎక్స్రే అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ అమ్మ రేడియాలజీలో. ఎక్స్రే తీయటం వలన ఊపిరితిత్తుల్లోనూ గుండె పెరిగిందా లేదా, లేకపోతే ఎముకల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఏమైనా విరిగినాయా,
ఏమన్నా కణితులు వచ్చినాయా, ఇటువంటివన్నీ కనుక్కోవచ్చు. మెయిన్గా వచ్చి గ్యాస్ షాడోస్ నల్లగాను, బోన్ హార్డ్గా ఉండే సబ్స్టెన్స్ తెల్లగా కనపడతాయి. ఈ తెలుపు నలుపుల్లో బేస్ చేసుకొని అనాటమీ తెలుసుకోవటం వలన ఆ అనాటమీ ద్వారా ఏ వ్యాధి ఉండొచ్చు అనేది కనుక్కోవచ్చు. అంటే అబ్డామిన్కి ఒక ఎక్స్రే తీసామనుకోండి, పేగుకి రంధ్రం పడితే పేగుల్లో ఉండవలసిన గాలి బయటకు వచ్చి విభాజక పట్టణం క్రింద చేరుతుంది. అది ఎక్స్రేలో కనపడదు. దాన్ని బట్టి పేగుకి రంధ్రం పడింది అనేది మనం నిర్ధారించవచ్చు. అయితే ఎక్స్రేలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ముందు నుంచి వెనక వరకు ఉన్న ప్రతి ఆర్గాన్ని ప్యాన్ కేక్ లాగా కంప్రెస్ చేసి చూస్తాం. అయితే అది ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు. అందుకోసం 2-3 యూస్ అనేవి తీస్తాం. ఏపీయు, పిఏయు, లేటరల్ యూ, ఆబ్లిక్ యూ అని. దాన్ని బట్టి కొంతవరకు మనకు తెలుస్తుంది. అయితే మల్టీప్లానర్ సిటీ స్కాన్ అనేది కనుక్కున్న తర్వాత శరీరంలోని ప్రతి భాగాన్ని 4 డైమెన్షనల్గా చూడగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలవుతుందన్నమాట. సార్, ఇప్పుడు ఎక్స్రే తీయించుకునే ముందు పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు అనేది వహించాలి? ముఖ్యంగా ఎక్స్రేస్ అనేవి రేడియోధార్మిక కిరణాలు. దానివలన ఎంతో కొంత శరీరానికి హామ్ కలుగుతుంది, అంటే అపకారం కలిగిస్తాయి. కాబట్టి మనము తీసుకునే ఎక్స్రేస్ వలన పెద్ద అపకారం కలగదు. ఎందుకంటే దానివల్ల వచ్చే ఉపకారమే ఎక్కువ కాబట్టి దాన్ని కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. అయితే గర్భిణీ స్త్రీలు ఎక్స్రేలు తీసుకోకూడదు. ఎందుకంటే పిండము డెవలప్ అవుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఒక కణము నుంచి ఏర్పడేటప్పుడు ఈ ఎక్స్రే కిరణాలు ఒక కణాన్ని కానీ ఏదన్నా డ్యామేజ్ చేస్తే ఆ పుట్టబోయే బేబీకి అంగవైకల్యం సంభవిస్తుంది. కాబట్టి ఎక్స్రే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా గర్భిణీ స్త్రీలు ఎక్స్రే తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు తీసుకోవాలనుకున్నప్పుడు లెడ్ షీట్ని కవర్ చేసి తీస్తామన్నమాట. అలా తీసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. అలాగే మనం ఏ పార్ట్ని అయితే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నామో దాన్నే ఎక్స్పోజ్ చేసి మిగిలిన పార్ట్లన్నిటినీ లెడ్ షీట్తో కవర్ చేయటం వలన లెడ్ షీటు ఎక్స్రేస్ అన్నిటిని అబ్జర్వ్ చేయటం వల్ల బాడీకి తాకకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్స్రే తీయరు అని చెప్పారు. మరి ఏ టెక్నాలజీ యూస్ చేసి బేబీని చూస్తారు సార్? ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భిణీ స్త్రీలని ప్రత్యేకంగా వారి కొరకే కనుక్కోబడిన లేకపోతే వారికి అత్యంతంగా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సౌండ్ వేవ్స్. ఎక్స్రేలు అంటే రేడియోధార్మిక కిరణాలు, వాటి వలన అపాయం ఉంటుంది. సౌండ్ వేవ్స్ వలన అపాయం ఉండదు. ఈ సౌండ్ వేవ్స్ అనేది హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ను ఉపయోగిస్తాం. 20 నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనం వినగలుగుతాం. అంతకన్నా తక్కువ ఉన్న వాటిని, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ని మనం వినలేం. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే సౌండ్స్ని మనం బాడీలోనికి పంపించినప్పుడు అవి అవయవాలను తాకి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డేటాను కంప్యూటర్కి ఇస్తే కంప్యూటరు దాన్ని ఒక ఆకారం లేకపోతే ఒక ఇమేజ్గా ఫామ్ చేస్తుంది. దీన్ని ఎలా కనుక్కున్నారంటే గబ్బిళాలను మనం చూస్తాం, బటర్ఫ్లై బ్యాట్స్ అంటాం. వాటిని అవి ఎలా నడుస్తుంటాయి? చీకట్లో కూడా ఫాస్ట్గా వెళ్తాయి, గోడను తగలకుండా వెనక్కి వచ్చేస్తాయి. దానికి కారణం ఏంటంటే ఆ గబ్బిళాలు సౌండ్స్ని పాస్ చేస్తాయి, హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని పాస్ చేస్తాయి. అవి వెళ్ళంగానే ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్కి తగిలి మళ్ళీ వెనక్కి వస్తాయి. ఆ వెనక్కి వచ్చినప్పుడు వాటిని రిసీవ్ చేసుకొని ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉందో కనుక్కొని వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఉపయోగిస్తాం. ఒక ప్రత్యేకమైన ట్రాన్స్డ్యూసర్ ద్వారా హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ని మన బాడీ పైనుంచి లోపలికి పంపిస్తాం. అవి డిఫరెంట్ ప్లేన్స్లో అవయవాలను తాకి కొన్ని అవయవాలు సౌండ్ వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అప్పుడు వెనక్కి వచ్చిన అంటే ప్రతిధ్వనులను స్వీకరించి దాని ద్వారా ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవటం వల్ల మనకి ఆకారాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే అల్ట్రాసౌండ్ అనేది ఒక వరం లాంటిది. పిండస్థ స్థితిలో ఉన్నప్పటి నుంచి 4వ వారం నుంచి కూడా అల్ట్రాసౌండ్ ద్వారా పిండం యొక్క ఎదుగుదలను, పిండం అవయవాల్లో ఉన్న లోపాలను 90% వరకు కనుక్కోవచ్చు. అలా
గర్భిణీ స్త్రీలకి ఎక్స్రేస్ని వాడకుండా అల్ట్రాసౌండ్ ద్వారా మనము ఉన్న పరిస్థితుల్ని నిర్ధారించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు అల్ట్రాసౌండ్ యొక్క స్కానింగ్ అనేది తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? దీనికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమి ఉండవమ్మా. ఏదైనా అబ్డామినల్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్లో ఉండేది ఏంటంటే ఫ్లూయిడ్స్ అనేవి బాగా సౌండ్ వేవ్స్ని అబ్జర్వ్ చేస్తాయి. ఎక్కడన్నా కూడా ద్రవ పదార్థం ఉంటే అది నల్లగా కనిపిస్తుంది, ఘన పదార్థం ఉంటే కొద్దిగా గ్రేయిష్గా ఉంటుంది. అందుకని గ్రే స్కేల్ అంటారనమాట. నల్లగా ఉన్న వాటిని బట్టి వాటి ద్వారా వేరే ఆర్గన్స్ చూస్తాం. అలాగే లివర్ పెద్దగా ఉంటుంది కాబట్టి లివర్ ద్వారా కిడ్నీస్ని చూస్తాం. బ్లాడర్ ఫుల్గా ఉంటే అంటే యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉంటే ఆ ద్వారా గర్భకోశమును అండాశయాలని దాని ద్వారా మనం చూస్తాం. కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పై అవయవాలను చూడాలంటే స్టమక్ వాటిని చూడాలంటే ఆహారం ఏమి తీసుకోకుండా రావాలి. కింద పెల్విక్ ఆర్గాన్స్ని చూడాలి అంటే బ్లాడర్ ఫుల్గా ఉండాలి. అందుకనే బాగా నీళ్లు తాగి రమ్మని చెప్తాం. అంతకుమించి పెద్ద దీనికి ప్రోటోకాల్స్ ఏమి ఉండవమ్మా. ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏమిటి, వాటి వల్ల యూజెస్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించండి. ఎంఆర్ఐ స్కాన్ కూడా హామ్ లేని ఒక పెద్ద స్కాన్, కాకపోతే ఎక్విప్మెంట్ ఖరీదు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని టెస్ట్ చేసుకునేటప్పుడు దాని ఖరీదు ఎక్కువ ఉంటుంది. అల్ట్రాసౌండ్ అయితే ఖరీదు తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఉపయోగించే ఖరీదు తక్కువ ఉంటుంది. ఎంఆర్ఐ అనేది అయస్కాంత క్షేత్రంలోనికి మన అవయవాన్ని పెట్టి దాని ద్వారా వచ్చే H+ అయాన్స్ ద్వారా వచ్చే ఆ ఇమేజెస్ని తీసి స్టడీ చేస్తాం అన్నమాట. దాన్ని మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అంటారు ఎంఆర్ఐ స్కాన్ అంటే. సో చాలామంది హెల్త్ కాన్షియస్ ఉన్నవారు ఎంఆర్ఐ స్కాన్ అనేది 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి తీసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే చాలామంది ఏం ఫీల్ అవుతూ ఉంటారు అంటే రేడియేషన్ వల్ల హెల్త్కి ఎఫెక్ట్ ఉంటుందేమో అని కూడా అనుకుంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? ఎంఆర్ఐ స్కాన్ వలన రేడియేషన్ ఏమి ఉండదమ్మా. అది కేవలం అయస్కాంత క్షేత్రంలో అవయవాలను పెట్టి ఇమేజెస్ తీస్తాం. సిటీ స్కాన్ వలన రేడియేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇది సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చాం కాబట్టి ఆలరా ప్రిన్సిపల్ అంటారమ్మా. అంటే యాజ్ లో యాజ్ రీజనబులీ అచీవబుల్, అంటే ఎంత తక్కువ రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తీసుకునే విధంగా మన కంప్యూటర్స్ని డెవలప్ చేసుకొని సాంకేతికంగా అభివృద్ధి చెందాం కాబట్టి మనం దాని ద్వారా కూడా మనకి హామ్ లేకుండా ఉపయోగాలను పొందవచ్చు. సో ఎంఆర్ఐ స్కాన్లో ఇంకే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్? ఎంఆర్ఐ స్కాన్ మామూలుగా స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్లో రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు తొందరగా మనం కనుక్కోవచ్చు. బ్రెయిన్ ప్యారెంకైమాలో మెదడులో వచ్చే మార్పులను ఎంఆర్ఐ తొందరగా మనకు తెలియజేస్తుంది. అలాగా తొందరగా ఏదైనా ఎవరికన్నా అన్కాన్షియస్ అయి పడిపోయినప్పుడు కానీ లేకపోతే కాలు చెయ్యి వీక్ అయినప్పుడు కానీ వెంటనే ఎంఆర్ఐ తీసుకుంటే దాని ద్వారా థ్రాంబోలైస్ రక్తం గడ్డగట్టిన పరిస్థితుల్లో ఆ రక్తాన్ని కరిగించే మందులు ఇమీడియట్గా ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే కీళ్ళను ఎంఆర్ఐ స్కాన్ ద్వారా బాగా చక్కగా స్టడీ చేయొచ్చు. మోకాళ్ళు, భుజాలు లేకపోతే తుంటి కీళ్ళని ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా స్టడీ చేయొచ్చు. ఇన్ఫ్లమేషన్ ఉన్నా ట్యూమర్స్ ఉన్నా చక్కగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా సార్? ఎంఆర్ఐ స్కాన్ వలన డిసడ్వాంటేజెస్ ఏం లేవమ్మా. కాకపోతే టైమ్స్ ఎక్కువ తీసుకుంటుంది, ఒక 20 నిమిషాల వరకు పడుతుంది. తర్వాత క్లస్ట్రోఫోబియా అంటారనమాట. అంటే అయస్కాంత క్షేత్రంలోనికి బాడీని పంపిస్తాం కాబట్టి కొంతమంది భయపడతారు. ఆ భయపడేతారు కాబట్టి ఆ భయం వల్ల వారికి మనం తీయలేకపోవచ్చు. అది ఒక డిసడ్వాంటేజ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది మ్యాగ్నెటిక్ అయస్కాంత క్షేత్రం కాబట్టి అక్కడికి ఐరన్ సంబంధించిన వస్తువులు ఏవి తీసుకువెళ్ళడానికి వీలు కాదనమాట. ఒకవేళ యాక్సిడెంటల్గా తీసుకువెళ్తే అవి చాలా డేంజర్. అది మొత్తాన్ని తను ఆకర్షిస్తుంది కాబట్టి లాగేస్తుంది అనమాట. కాబట్టి ఆ జోన్లోకి మెటల్ ఆబ్జెక్ట్స్ ఏమీ ఉండకూడదు. తర్వాత డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా ఇంతకుముందు ఆపరేషన్ చేసినప్పుడు మెటల్ రాడ్స్ వేసి ఉంటే వాటినితో ఉన్న మెటల్ రాడ్స్ ఉన్న వాళ్ళు, స్టంట్స్ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ తీసుకోలేరు అనమాట. కాకపోతే ఇప్పుడు మా ఎంఆర్ఐ కంపాటబుల్ మెటల్ రాడ్స్ వస్తున్నాయి, అవి వేసుకుంటే తీసుకోవడానికి వీలవుతుంది.
ఎంఆర్ఐలో అంతకన్నా డిసడ్వాంటేజ్ లేదు, కాకపోతే కాస్ట్ ఎఫెక్టివ్, కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్విప్మెంట్సే చాలా ఖరీదుతో కూడుకున్నాయి కాబట్టి దానికి తీసుకునే టెస్ట్ కూడా కొద్ది ఖరీదుగా ఉంటుంది. సిటీ స్కాన్ అంటే ఏమిటి, వాటి వల్ల యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, అండ్ అలాగే మీరు చెప్పారు ఎంఆర్ఐలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సిటీ స్కాన్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటున్నాయని. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి సార్? సిటీ స్కాన్ అంటే అమ్మ, సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. అంటే కంప్యూటర్ ద్వారా మన అవయవాలను, టోమో అంటే స్లైసెస్ అన్నమాట, అంటే పల్సటి స్లైసెస్ లాగా స్టడీ చేసేదాన్ని కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటాం. దీనిలో ఇంతకుముందు కన్వెన్షనల్గా ఒక దగ్గర నుంచి ఎక్స్రేస్ పంపించి మరోవైపు నుంచి డిటెక్టర్స్తో సేకరించి ఇమేజెస్ను ఫామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మల్టీ డిటెక్టర్ సిటీ స్కాన్స్ వస్తున్నాయి రా. సో మల్టిపుల్ డిటెక్టర్స్ని పెట్టడం వలన అన్ని ప్లేన్స్లో నుంచి ఇమేజెస్ వెళ్ళి మొత్తాన్ని ఒక ఆర్గాన్ లేకపోతే ఒక అవయాన్ని పూర్తిగా స్టడీ చేయడానికి వీలవుతుంది. కాకపోతే దీనిలో రేడియేషన్ అనేది ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్స్రేస్ లాగా గర్భిణీ స్త్రీలు సిటీ స్కాన్ తీయించుకోవడానికి కుదరదు. అంటే 6 నెలలకు ముందుగా వీలు కాదు. అత్యవసర పరిస్థితుల్లో 6 నెలల తర్వాత అయితే లెడ్ షీట్ కవర్ చేసి మిగిలిన వాటిని తీయటానికి వీలవుతుంది. తర్వాత దీనిలో కూడా క్లస్ట్రోప్రోబియా అనేది ఉంటుంది. గ్యాంట్రీలోనికి శరీరాన్ని పంపిస్తాం కాబట్టి కొంతమంది భయపడతారు, అదొక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక హెడ్ ఇంజరీ జరిగిందనుకోండి, హెడ్ ఇంజరీ జరిగినప్పుడు బ్లీడ్ అయిందనుకోండి, బ్లీడు సిటీ స్కాన్లో త్వరగతిన మనం తెలుసుకోగలుగుతాం. తలలో రకాలు 4 రకాలుగా బ్లీడ్ ఉంటుంది. సబార్కనాయిడ్, సబ్డ్యూరల్, ఇంట్రాపారంకైమల్ బ్లీడ్ అని ఉంటుంది. వీటన్నిటిని కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది, సబ్డ్యూరల్గా ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది. అంటే డ్యూరా అనేది మెదడుకి నుండే పైన ఉండే పొరలు. ఎపిడ్యూరల్ అంటే ఆ డ్యూరా పైన ఉండేదాన్ని ఎపిడ్యూరల్ అంట. సబ్డ్యూరల్ అంటే దానికన్నా కింద ఉండేదాన్ని. సబార్కనాయిడ్ అంటే అరక్కనాయిడ్ స్పేసెస్ అని ఉంటాయి, ఆ వాటిల్లో బ్లీడ్ అయితే. అంటే ఒక్కొక్క నేచర్ ఇంజురీని బట్టి అలాగా బ్లడ్ స్ప్రెడ్ అవుతుంది. కొంతమందిలో అన్ని రకాలు ఉండవచ్చు. అయితే ఎక్స్ట్రా డ్యూరల్ ఉన్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, సబ్డ్యూరల్ ఉన్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే సిటీ స్కాన్లో 4D ఇమేజెస్ వలన అవయవాల్లో పగిలిన ఎముకలపై విరిగినాయి అనుకోండి, వాటిని కరెక్ట్గా మొత్తం మనం లైవ్లో చూసినట్లుగా చేసుకోవచ్చు. క్లిస్టర్ క్లియర్గా ఎక్కడెక్కడ పగుళ్ళు ఉన్నాయి, ఎన్ని పగుళ్ళు ఉన్నాయి, ఎలా చేయవచ్చు, ఒకవేళ పగుళ్ళు వెనక్కి వెళ్ళిపోతే వెంటనే దాన్ని ఆపరేట్ చేసి తీయటానికి ఇలాంటివన్నీ చూడవచ్చు. సో మరి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎలా? సైడ్ ఎఫెక్ట్స్ అనేదమ్మా రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రేడియేషన్ వల్ల మనం ఇక్కడ చేసే సిటీ స్కాన్ వల్ల పెద్ద రేడియేషన్, అంటే అది కూడా WHO నామ్స్ ప్రకారం ఆలారా అనే ఫినామినా మెథడ్ను అనుసరించి ఉంటాయి కాబట్టి అంతకన్నా ఎక్కువ రేడియేషన్ కాదు. అలాగే ప్రతి ఆర్గాన్ని కూడా స్కాన్ చేయొచ్చు. బ్రెయిన్, నెక్, చెస్ట్, అబ్డామిన్, లిమ్స్ అయినా కూడా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మరీ సివియర్గా ఉండవు అని చెప్తున్నారు. సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రతిదానికి ఉంటుందమ్మా, ప్రతిదానికి ఉంటుంది. కాకపోతే దానివల్ల వచ్చే అపకారం కన్నా ఉపకారం ఎక్కువ ఉన్నప్పుడు దానిని మనం కన్సిడర్ చేయమన్నమాట. అలాగే కత్తి ఉంది, కత్తితో పళ్ళు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, చంపొచ్చు. దాంట్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చి చంపటం అనేది, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఉంటుంది. మేము రేడియాలజిస్టులుగా దాన్ని మానిటర్ చేస్తాం, ఎంత డోస్ అవసరము, ఎంత అవసరం అనే దాన్ని బట్టి టెక్నీషియన్కి చెప్పడం వల్ల దాన్ని ఉపయోగిస్తాం. తర్వాత ఎక్కడెక్కడ లెడ్ షీట్స్ కవర్ చేయాలో అవన్నీ కవర్ చేయటం వల్ల అవసరమైన అవయవాన్ని ఎక్స్పోజ్ చేస్తాం అన్నమాట. కాబట్టి రేడియేషన్ వల్ల పెద్ద హార్మ్స్ కావు. సో ఇట్లా సిటీ స్కాన్ తీయించుకోవడం వల్ల రేడియేషన్ వల్ల చాలా హామ్ అని చెప్పని ఫీల్ అయ్యేటువంటి ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి ఎగ్జాంపుల్ తోటి ధైర్యాన్ని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇంకా రేడియాలజీలో ఇవి కాకుండా ఏ విభాగాలు ఉన్నాయి అండ్ ఏ టెక్నాలజీస్ అనేది ఉన్నాయి సార్? రేడియాలజీలో అమ్మ ఇంకా ఇవి కాకుండా పెట్ స్కాన్ అంటారు. అంటే క్యాన్సర్ సంబంధంగా బాడీలో క్యాన్సర్ కణాలు ఇంకెక్కడన్నా ఉన్నాయో అనేదానికి హోల్ బాడీని స్కాన్ చేస్తాం, అది ఒక విధానం. ఇవి కాకుండా ఇప్పుడు రక్తనాళాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందని చూసే స్టడీని డాప్లర్ స్టడీ అంటాం.
దాన్ని అల్ట్రాసౌండ్ మిషన్ ద్వారా మనం చూస్తాం. దానికి ప్రత్యేకమైన ప్రోబ్స్ ఉంటాయి. దాని ద్వారా డాప్లర్ స్టడీ చేస్తాం. ఈ డాప్లర్ స్టడీ అన్ని విధాలుగా చూడవచ్చు. కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎలా ఉంది, చేతుల్లో ఎలాగుంది, బ్రెయిన్కి వెళుతున్న నరాలు కెరోటిడ్ వెజల్స్లో రక్త ప్రసరణ ఎలాగున్నది. అలాగే ఈ రక్త ప్రసరణ, ఒక ట్యూమర్లో రక్త ప్రసరణ బట్టి డయాగ్నోసిస్ ఉంటాయి. ఒక రక్త ప్రసరణ ఎక్కువ ఉన్న ట్యూమర్ ఉందనుకోండి, అది క్యాన్సర్ కావచ్చేమో. ఇలాంటివన్నీ మనం రక్త ప్రసరణ విధానం వల్ల తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని డాప్లర్ స్టడీ అంటారు. తర్వాత వీటి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్లో డాప్లర్ స్టడీ చేయటం వలన బేబీ యొక్క గ్రోత్ని అసెస్ చేయొచ్చు అనమాట. నెలకు సరిపడా పెరుగుతుందా, లేకపోతే ఒకవేళ గ్రోత్ తగ్గిపోతే ఇబ్బంది పడుతుంది అని అనుకున్నప్పుడు మందులు వాడటం, ఇంకా ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ఆపరేషన్ చేసి ముందుగానే డెలివరీ చేయటం అనేది ఈ డాప్లర్ స్టడీ వలన తీసుకోవచ్చు. గ్రేట్ సబ్జెక్ట్ సార్. సో మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏ టెక్నాలజీస్ అనేది ఉన్నాయి సార్? మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎక్స్రేస్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ ఉంది, సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది. అంటే ఒక పెట్ స్కాన్ మాత్రం సిటీస్లోనే ఉంటుంది. అది చాలా ఖరీదైనది కాబట్టి సిటీస్లోనే ఉంది. మన ఒంగోలులో ఎక్కడ కూడా పెట్ స్కాన్స్ లేవు. పెట్ స్కాన్ అంటే ఏంటి సార్? ప్రోటాన్ ఎమిషన్ స్కానింగ్ అనమాట. కాబట్టి అది ఇంకొక టెక్నిక్ అనమాట. దాంట్లో రేడియోధార్మిక్ సొల్యూషన్స్ని ఇంజెక్ట్ చేసి ఎక్స్రేస్ తీస్తారు. అవి క్యాన్సర్కి సంబంధించిన వాటిని డయాగ్నోస్ చేయడానికి, క్యాన్సర్ శరీరంలో ఇంకెక్కడన్నా ఉందని చూసుకోవటానికి. కోవిడ్లో రేడియాలజీ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇది చాలా అవసరమైన తెలుసుకోవాల్సిన ప్రశ్న అమ్మ. ఈ మధ్య కాలంలో కోవిడ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, సిమ్టమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు హెచ్ఆర్సిటీ చెస్ట్ అంటారండి, హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చెస్ట్ ద్వారా మనం చూస్తాం. చెస్ట్లో కోవిడ్కి ఒక ప్రత్యేకమైన లీజన్స్ ఉంటాయి, గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అంటారనమాట. అంటే గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ అంటే ఏం లేదు, ఒక గ్లాస్ మీద ఏదన్నా ఆబ్జెక్ట్ లేకపోతే ఒక నీళ్ళు లాంటిది పడినప్పుడు మసక కనిపిస్తుంది. అలాగే క్లియర్గా నల్లగా ఉండే ఊపిరితిత్తులు ప్యాచెస్లో అక్కడక్కడ మసకగా ఉంటాయి, కానీ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అంటారు. వీటిని బట్టి కోవిడ్ని ఇది ప్రత్యేకమైన కోవిడ్ యొక్క లక్షణం. అయితే కోవిడ్ పాజిటివ్ జ్వరం వచ్చిన తర్వాత 5వ రోజు నుంచి మొదలవుతాయి లంగ్లో లీజన్స్. లంగ్లో లీజన్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో చాలామంది కోవిడ్ పాజిటివ్ ఏమోనని చెప్పేసి సిటీ స్కాన్ తీసుకోవడానికి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకొని, ర్యాపిడ్ టెస్ట్ కానీ లేకపోతే కోవిడ్ టెస్టులు అన్నీ చేసుకున్న తర్వాత, ఒకవేళ అలా కూడా ఫీవర్ తగ్గకుండా ఉంటే, అవన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చినప్పుడు 5 రోజులు గడిచినప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఇంట్లోనే ఉండి మందులు తీసుకోవాలా, హాస్పిటల్ అడ్మిట్ కావాలనేది ఆధారపడి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ సమయాల్లో చాలామందికి సిమ్టమ్స్ లేకుండా ఆయాసంతోనే వచ్చిన వాళ్ళని కూడా చూసాం. అట్టేటప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ చేసుకున్నప్పుడు ఆ సిటీ స్కాన్లో మేము ఇచ్చే స్కోర్ను బట్టి ఆధారపడి ఉంటుంది. 2 ఊపిరితిత్తుల్ని 25 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగం ఇన్వాల్వ్ అయితే ఒక్కొక్క స్కోర్గా ఇస్తాం. 25కి 8 స్కోర్ ఉంటే మైల్డ్ అని, 8 నుంచి 15 వరకు ఉంటే మోడరేట్ అని, 15 నుంచి పైన ఉంటే సివియర్ అని. మైల్డ్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ మోడరేట్ నుంచి సివియర్గా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. వాళ్ళకి ఆక్సిజన్ అవసరం అవుతుంది. అవసరమైతే వెంటిలేటర్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటిలో ఉండకుండా అడ్మిట్ అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం సిటీ స్కాన్ ద్వారా చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఈ కోవిడ్ సమయంలో సిటీ స్కాన్ చాలా వరకు ఉపయోగపడింది. అయితే కొంతమందికి అపోహ ఉంది, మాటికి సిటీ స్కాన్ తీసుకోవటం వలన ఇబ్బందులు వస్తాయని. సిటీ స్కాన్ తీసుకోవడం వలన వచ్చే ఇబ్బందుల కన్నా కూడా సిటీ స్కాన్ చేయటం వలన వచ్చే, లేదు అని తెలిసినప్పుడు వచ్చే మానసిక ధైర్యం, ఉంది అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పినప్పుడు వచ్చే ధైర్యం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. కాబట్టి అది పేషెంట్స్ని చాలా వరకు సేవ్ చేస్తుంది.
హార్ట్కి సంబంధించిన సమస్య కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్య కావచ్చు. సో ఏ స్పెషలిస్ట్ ఏ స్పెషలైజేషన్కి ఇంకొక స్పెషలైజేషన్కి ఎలాంటి కనెక్షన్ ఉండదు. బట్ రేడియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ మాత్రం ప్రతి స్పెషలైజేషన్కి కనెక్షన్ ఉంటుంది. ఇన్ ఫ్యాక్ట్ సో రేడియాలజీ ద్వారా, సో ఆ టెక్నాలజీ ద్వారా ఏదైతే డయాగ్నోసిస్కి వస్తారో పేషెంట్స్, దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఎ రేడియాలజిస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్? రేడియాలజీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అమ్మా. స్పెషలైజేషన్ పెరిగే కొద్ది కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ అలా ప్రతి విభాగం చిన్నదైపోతుంది. ఆప్థాల్మాలజీ కూడా కొన్ని సంవత్సరాలకు పోయేటప్పటికి రైట్ ఐ స్పెషలిస్ట్, లెఫ్ట్ ఐ స్పెషలిస్ట్ అని వస్తారు. కానీ అల్లోపతిలోనే కాకుండా ఆయుర్వేదమైన, హోమియో అయినా, సిద్ధ అయినా ఏదైనా వ్యాధి నిర్ధారణ కావాలంటే రేడియాలజీ మీద డిపెండ్ అవ్వాలి. రేడియాలజీలో ప్రతి సబ్జెక్ట్ గురించి తెలిసి ఉండాలి. అందుకనే కార్డియాలజీలో కూడా ఇప్పుడు కార్డియాక్ సిటీ అని వచ్చింది. ఈ సిటీ స్కాన్లు అడ్వాన్స్డ్ అయ్యే కొద్ది గుండెలో ఉండే రక్తనాళాలను కూడా యాంజియోగ్రామ్ చేయకుండానే పరిశీలన చేసే విధానాలు వచ్చినాయి. సో ఇవన్నీ తెలియాలంటే ఒక రేడియాలజిస్ట్గా ప్రతి దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. అంటే రేడియాలజిస్టు ప్రతి ఆర్గాన్ గురించి శాస్త్రీయంగా జరుగుతున్న మార్పులన్నింటినీ గమనించుకుంటూ తన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మంచిగా డాక్టర్లకి అడ్వైజ్ ఇవ్వగలుగుతాడు, తద్వారా సమాజానికి సేవ చేయగలుగుతాడు. అందుకనే రేడియాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టుగా ఉంది. ఇప్పుడు అందుకనే ఎక్కువ మంది కూడా రేడియాలజీని ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సింప్లిసిటీ. ఈరోజు చాలా గ్రేట్ సబ్జెక్ట్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. అండ్ అలాగే ఒంగోలులో ద బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్. అండ్ ఎంత బిజీగా ఉంటారో మాకు కూడా తెలుసు, కానీ మేము వచ్చి సార్ ప్రజలకి ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది తెలియజేయండి, సో ఒక ఇంటర్వ్యూ ద్వారా మెసేజెస్ కానీ సో ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలియజేయండి అని ఒక్క మాట అడగగానే తప్పకుండా అమ్మ చేద్దామని చెప్పని సో ప్లీజ్డ్గా సో మాతో ఇంత టైం స్పెండ్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో పబ్లిక్కి ఉన్నటువంటి సందేహాలన్నీ నా ప్రశ్నల రూపంలో మీ ముందు పెడితే మీ సమాధానాల రూపంలో మాకు తిరిగి ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో హ్యాపీ. గ్రేట్ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాను. ఎక్స్రే అంటే మాకు చిన్నప్పుడు ఏంటి, ఎక్స్రే ద్వారా ఒక సూర్యగ్రహణం చూస్తాము అనేటువంటి కొంత సబ్జెక్ట్ వరకే తెలుసు. అంత నుంచి ఇంత లెవెల్ వరకు కూడా సో ఎంతో అనేది తెలుసుకున్నాను ఈరోజు డెప్త్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అడ్వాన్స్మెంట్స్ గురించి, టెక్నాలజీస్ గురించి మీరు చెప్పినటువంటి యొక్కది చాలా ప్రీషియస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పద్మాంజలి. అక్షరం హెచ్టీవీ ద్వారా సమాజానికి ఉపయోగపడే సమాజంలో ఉన్న కొన్ని అపోహలను కొంతవరకన్నా తెలియజేయడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి హెచ్టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎక్స్రే అంటే మా చిన్నప్పుడు ఏంటంటే సూర్యగ్రహణం చూసేవాళ్ళం ఎక్స్రే ద్వారా. సో అంత నాలెడ్జ్ ఉంది. సో ఎక్స్రే అంటే తెలుసు, సిటీ స్కాన్ అంటే తెలుసు, ఎంఆర్ఐ స్కాన్ ఊరిక జస్ట్ బేసిక్ తెలుసు. కానీ సో దానిలో డెప్త్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆ టెక్నాలజీ గురించి అసలు తెలియదు సార్. సో యాక్చువల్లీ బేసిక్ లెవెల్ నుంచి చాలా డెప్త్లో దాని గురించి, ఆ టెక్నాలజీ గురించి గ్రేట్ సబ్జెక్ట్ అనేది ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అండ్ అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది ద బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ అండి ఒంగోలులో. ఎంత బిజీగా ఉంటారో మాకు కూడా తెలుసు, కానీ మేము వచ్చి సార్ ఇలా ఇంటర్వ్యూ కావాలి మీ నుంచి అని అడగగానే తప్పకుండా అమ్మ ప్రజలకు తెలియచేద్దాం సో అని మీరు ఎంతో ప్లీజ్డ్గా ఇంతసేపు మీరు టైం స్పెండ్ చేసి మీ బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రజల తరపున ఉన్నటువంటి సందేహాల్ని నా ప్రశ్నల రూపంగా మీ ముందు పెడితే సమాధానాల రూపంలో మాకు తిరిగి ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఎక్స్రే అనేది రేడియో ధార్మిక కిరణం, కానీ దాన్ని రాంజనోగ్రామ్ అనాలి. కానీ రాంజనోగ్రామ్ అంటే ఎవరికి అర్థం కాదు. వ్యవహారికంగా ప్రజలకి ఎక్స్రే అంటేనే తెలుస్తుంది. మీరు ప్రత్యేకంగా అక్షరం హెచ్టీవీ వారు సమాజంలో ఉన్న అపోహలను కొంతవరకు తెలుసుకోవటానికి మీరు ఏర్పరిచిన ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ధన్యవాదాలు సార్. అమ్మ పద్మాంజలి. అక్షరం హెచ్టీవీ వీక్షకులకు రేడియాలజీ గురించి ఉన్న అపోహలను కొంతవరకు తెలియజేయటానికి ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు ఒంగోలును ప్రేమించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడానికి
ముందుకొచ్చారు కాబట్టి అక్షరం హెచ్టీవీ యాజమాన్యానికి మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆనర్ అండ్ ప్లెజర్ టు ఇంటర్వ్యూ టుడే. అక్షరం హెచ్టీవీ ద్వారా వీక్షకులకు నేను విన్నవించేది ఏంటంటే, స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం నేరం. కాబట్టి మనము డాక్టర్లని అడిగి విసిగించొద్దని, మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్ లింగ నిర్ధారణ పరీక్ష చేయదని తెలియజేస్తున్నాం. ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లలను చదివించండి అని మన ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని మనం అర్థం చేసుకున్నాం. మనకు సామెత ఉంది, కొరివి పెట్టేందుకు కొడుకు, కూడు పెట్టేది కూతురే. అవును, ఎప్పటికైనా మనకి ఆదరించేది కూతురే. కాబట్టి ఆడపిల్లల్ని కందాం, మన సమాజాన్ని మనం పెంపొందించుకుందాం. థ్యాంక్ యూ సార్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు బి విత్ అస్ అండ్ గ్రేట్ సబ్జెక్ట్ అనేది నేర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఈరోజు మెడాల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ మణిబాబు గారు అందించినటువంటి మణిమాణిక్యాల లాంటి సబ్జెక్ట్ అనేది మనం తెలుసుకున్నాం. అండ్ అలాగే మీ వైపు ఉన్నటువంటి సందేహాలన్నీ తీరాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే మనం ఎంతో సబ్జెక్ట్ అనేది తెలుసుకున్నాం. అండ్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అక్షరం హెచ్టీవీ. దిస్ ఈజ్ యువర్స్ పద్మాంజలి టంగుటూరి signing off. Take care.